నా టోటల్ నీ రీప్లేస్మెంట్ జరిగి అంటే ఫస్ట్ లెగ్ ఈజ్ రైట్ లెగ్ లింపింగ్ ఉండేది, చాలా పెయిన్ఫుల్. అంటే ఇంకా అసలు నడవడం అనేది చాలా ప్రాబ్లం అయ్యేది. చూడడానికి అందరికీ ఏదో నేను బై బర్త్ ఇట్లా అని ఉన్నారు అనుకునేలాగా ఉండేది. అట్లా ఉన్నప్పుడు డ్యూటీ చేయడానికి కూడా కొంచెం అంటే అందరూ ఏమనుకుంటారు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. సార్ చూపించుకున్నప్పుడు సార్ చెప్పారు, రాధాకృష్ణ సార్ ఏమన్నారంటే ఒకసారి సర్జరీ చేయించుకుంటే బెటర్, ఇంకా లేట్ చేయకూడదు ఇట్లా. నాకు కూడా న్యాచురల్గా అందరిలాగే టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే కొంచెం భయం ఉండేది. అది సార్ చాలా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత సరే ఓకే, ఫస్ట్ 10 years బ్యాక్ ఒక రైట్ లెగ్ చేయించుకున్నాను నీ రీప్లేస్మెంట్. ప్రీ ఆపరేటివ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ చాలా కేర్ తీసుకున్నారు సార్. పెయిన్ కూడా రిలీఫ్, చాలా పెయిన్, అంత పెయిన్ కూడా లేకుండా నాకు తెలియకుండా ఎపిడ్యూరల్లో చేసేసుకుని చక్కగా సార్ బాగా మేనేజ్ చేసేసి 1 dayలోనే నేను వాక్ చేయగలిగే అంత స్టేజ్కి వెళ్ళిపోయినాను. సెకండ్ డే మామూలుగా డిశ్చార్జ్ చేసేస్తా అన్నారు. న్యాచురల్గా థర్డ్ డే డిశ్చార్జ్ చేసేసారు. వితౌట్ వాకర్ నడుచుకుంటూనే వెళ్ళాను ఇంటికి. ఫిజియో ఒక 15 days తర్వాత ఫిజియోథెరపీ తర్వాత మళ్ళీ రొటీన్ స్టెప్స్ ఎక్కడం కూడా బాగా ఎక్కగలుగుతున్నాను. ఏం పెయిన్ లేకుండా రిలీఫ్ ఉండి రిలాక్స్గా అయిపోయింది. ఆఫ్టర్ దట్ డ్యూటీలో జాయిన్ అయిపోయినాను. మంచిగా మళ్ళీ సెకండ్ లెగ్ అంటే లెఫ్ట్ లెగ్ మళ్ళీ పెయిన్ ఎక్కువైపోయి లింపింగ్ అవుతుంటే అప్పుడు మళ్ళీ సార్ సరే సెకండ్ కూడా చేద్దామా అని 7 years బ్యాక్ సెకండ్ లెఫ్ట్ లెగ్ కూడా చేశారు. ఆఫ్టర్ దట్ నేను ఇప్పుడు మెట్లు ఎక్కుతాను, స్టెప్స్ 2 stairs అయినా కానీ ఎక్కగలుగుతున్నాను. స్టిల్ టుడే ఏమీ ప్రాబ్లం లేకుండా ఈ రోజు వరకు కూడా ఏమి నథింగ్. అంటే నాకు పెయిన్ అనేది తెలియకుండా నడుస్తూ ఉంటాను. ఎంత దూరమైనా ఎంత ఇదైనా నడుస్తూ ఉన్నాను. ఈ హాస్పిటల్లో కూడా అంత ఓటీ స్టాఫ్, ఎన్ఎస్డి అందరూ చాలా కేర్ తీసుకొని చాలా ఇదిగా అంటే చాలా ఇంపార్టెన్స్గా చూసుకుంటూ కేర్ తీసుకొని ఫిజియోథెరపీ చేయించి అన్నీ చేయించుకున్న తర్వాత నాకు ఇప్పుడు రిలాక్స్గా ఎంత రిలాక్స్ ఉన్నానంటే ఈ మామూలు చూసేవాళ్ళు ఎవరు మీకు అదివరకు సర్జరీ అయిందంటే కూడా నమ్మట్లేదు, మీరు మామూలుగానే ఉన్నారు కదా అని అంటున్నారు. ఇంత మంచి హాస్పిటల్లో మీరందరూ కూడా ఎవరైనా సరే ఇక్కడ వచ్చి రాధాకృష్ణ సార్ని కలిసి, ఇప్పుడు టీం కూడా చాలా బాగుంది, అందరు డాక్టర్స్ కూడా చాలా బాగున్నారు, చేయించుకుంటే మంచిదని నా ఒపీనియన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.